పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లు సృష్టించి జనగామ ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ జిల్లా బచ్చన్నపేటలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్, పోలీస్ వాహనాల్లో డబ్బు పంపిణీ కేసు కోర్టులో రుజువైతే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి పాపాల చిట్టా బయటకు తీస్తానన్నారు. లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న కవిత ఈసారి బతుకమ్మ కూడా అక్కడే ఆడుతుందని విమర్శించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నేను చెప్తున్నా, ఎప్పుడైనా ప్రజలలో తిరిగిందా? తెలంగాణ ఉద్యమం ఉన్నదా? ప్రతాపన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు పల్లరాజు అంటే ఎవరికైనా తెలుసా? కేసీఆర్ కాలు పట్టుకొని ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ పెట్టుకునే కేసీఆర్ మందులో సోడా బస్ వచ్చిన కేసు ఇది. ఎంతో మందిని మోసం చేసి పైసలు సంపాదించి బ్రోకర్గిరి చేసి ఇక్కడికి వచ్చి ఉన్న క్యాండిడేట్ తీసేసి పైసలు పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు నమోదు చేసి మన ఓట్లు తీపిచ్చి మొత్తం ప్రభుత్వం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి గెలిచి నిజంగా గెలిచిందా? ఈ పల్లరాజేశ్వరిని మీరు గెలిపించుకోవడం కరెక్ట్ లీడర్ కాదు, ప్రజలకు పంపిస్తాడు కాదు, ప్రజల్లో తిరిగేటోడు కాదు, ప్రజా సమస్యలు తెలిసినోడు కాదు, ఆయన రాజకీయ నాయకుడే కాదు. ఒక ఆర్థిక ఉగ్రవాదిని కోట్ల రూపాయలు సంపాదించును ఈ 15 నెలల టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 6 నెలల లోపల గద్దె తీస్తాం. 6 నెలల లోపల ఎంత ప్రజాజనం లూటు చేసిండ్రో, ఎన్ని భూములు దోసుకుర్రో మా దగ్గర లెక్కుంది, సిట్టా ఉంది. నీ పాపాల సిట్ట యమలోకం పోతే యమధర్మరాజు మొత్తం పాపాల సిట్ట తీస్తారు కదా, అట్లా మీ సిట్ట తీస్తాం ఇప్పుడు ఒక్కొక్కరిది.